హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, ఈరోజు స్పెషల్ ఏంటి? ఆగస్ట్ 15 అనమాట. సో మా ఊరిలో మా స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. అది మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. వెళ్తున్నాం అనమాట. మేము స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా మంది అసలు ఎన్వైరన్మెంట్ ఏంటి, ఎలా ఉంది, ఫ్లాగ్, జెండా వందనము అన్ని మీకు చూపిస్తాను ఇవాళ. నేను చదువుకున్న స్కూల్ అనమాట, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ కూడా. మేము పాటలు అయ్యి మేము పాడేవాళ్ళం, మేము హోస్ట్ చేసేవాళ్ళము. అల్లూరి సీతారామరాజు దగ్గర చేస్తారు కదా, చూపిస్తాను. గైస్, ఈ రోజు నేను ఆగస్ట్ 15 సందర్భంగా నా చైల్డ్హుడ్ లో జరిగిన ఆగస్ట్ 15 లో మెమరీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫోటోలో ఉన్నది నేనేనండి, బుల్లి సత్యగౌరి. నో 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 బుల్లి భరతమాత అన్నమాట. ఆ రోజు నా చేత భరతమాత క్యారెక్టర్ అనేది వేయించారు. ఇది నేను 5th క్లాస్ చదివేటప్పుడు, అంటే 2010 అనమాట. ఇది 2024 కదా, ఆల్మోస్ట్ 14 years బ్యాక్ అన్నమాట. నేను 5th క్లాస్లో ఇలా ఉన్నాను. యాక్చువల్గా 4th క్లాస్ 5th క్లాస్ 2 times నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు నా చేత భారతమాత వేషం అనేది వేయించారండి. ఒక పెద్ద డైలాగ్ అనేది రాసిచ్చేవారు అనమాట. లైక్, నేను భారతమాతగా నా ఒపీనియన్ ఏంటి, మన భారతదేశం ఎలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అనేసి ఒక పెద్ద డైలాగ్ రాసిస్తే దాన్ని నేను మెమరైజ్ చేసుకుని ఆగస్ట్ 15 రోజున ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత పెద్దలందరి ముందు కూడా ఒక స్పీచ్లా ఇచ్చేదాన్ని అనమాట. నేను చెప్పాలి అంటే ఆగస్ట్ 15 అనేది నా చైల్డ్హుడ్లో ఒక పెద్ద పండగలాగే నేను అనుకునేదాన్ని అనమాట. అండ్ ఈ ఫోటో వచ్చేసి ఆ రోజు ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ కదా, మా డాడీ అనేది మా స్కూల్కి వచ్చారండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మా డాడీ వచ్చేవారు. నేను 10th వరకు కూడా స్కూల్లో ఏ ఫంక్షన్ కానీ ఏ యాక్టివిటీ జరిగినా సరే మా డాడీ ఫస్ట్ మెయిన్గా వచ్చేవారు. పేరెంట్స్ మీటింగ్ అయినా సరే, ఏది జరిగినా సరే మా డాడీ వచ్చేసేవారు అనమాట. ఆ రోజు మా డాడీ చేతిలో బాక్స్ని చూసారా, అది నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. స్కూల్ సెకండ్ వచ్చాను అనమాట. 5th క్లాస్లో స్కూల్ సెకండ్ వచ్చానని చెప్పేసి ఏడ్చేసాను. నాకు ఫస్టే కావాలి అని. బట్ ఓకే, 2-3 మార్క్స్తో నాకు సెకండ్ అనేది వచ్చింది. అండ్ అలాగే గాయస్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట. నా పక్కన ఉన్న పొడుగు అబ్బాయి వచ్చేసి సురేష్, అండ్ అలాగే ఇంకొక అబ్బాయి లోకేష్, ఇంకొక అబ్బాయి శేఖర్ అండ్ అనిల్ కుమార్ అనమాట. నాకు పేర్లు అయితే బాగానే గుర్తున్నాయి. సో చైల్డ్హుడ్ మెమరీస్ అంత ఈజీగా మర్చిపోలేం కదా, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని. అప్పుడు చాలా బాగుండేది. ఆగస్ట్ 15 అంటే బిఫోర్ 10 days నుంచి కూడా 15 days 10 days నుంచి కూడా ప్రిపరేషన్ అనేది అలాగే ఉండేది. సాంగ్స్ పాడడం నేర్చుకోవడం కానీ, అండ్ అలాగే మనం ఇలా ఏదన్నా వేషం వేస్తే డైలాగ్ డెలివరీ అనేది క్లియర్గా ఉండాలి అని చెప్పేసి అలా చాలా ప్రిపరేషన్ అనేది ఉండాలి. అవుట్ఫిట్ అని అలా ఇక్కడ వీళ్ళు వేసుకునే క్యాప్స్ అన్ని కూడా మా డాడీ స్టిచ్ చేసి ఇచ్చారనమాట. అండ్ అలాగే గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, నెహ్రూ గారు, అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళందరి వేషధారణ కూడా చాలా బాగా వేయించారు ఆ రోజుల్లో. అండ్ అలాగే గాయస్, ఈ పిక్ వచ్చేసి 8th క్లాస్లో ఉన్నప్పుడు అనమాట. అంటే 2018లో నేను హై స్కూల్కి షిఫ్ట్ అయ్యాను కదా. నేను హై స్కూల్లో 8th క్లాస్ చదివేటప్పుడు 2018లో ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి జరిగాయండి. అప్పుడు నా చేత స్కూల్లో తెలుగు తల్లి వేషం అనేది వేయించారనమాట. సో అప్పుడు నేను స్టేజ్ మీద తెలుగు తల్లిగా డైలాగ్ అనేది చెప్తున్నాను. యాక్చువల్గా అప్పుడు నాకు ఈ కిరీటం కాకుండా పెద్ద కిరీటం పెట్టారు. నేనైతే ఏడ్చేసాను, నాకు అన్నీ అలవాట్లేవు. చిన్నపిల్లని కదా, అప్పుడు 8th క్లాస్ అంటే ఏమీ తెలియదు, జస్ట్ చదువుకోవడం, నీట్గా ఫుడ్ తినడం, అలా పడుకోవడం, ఇంకా అంతే, అదే పని. ఇంక ఎప్పుడు కూడా చదువు అంటూనే ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. అండ్ అలాగే ఒక పెద్ద పండగలా జరిగిందండి ప్రపంచ తెలుగు మహాసభలు అయితే. మా అన్నయ్య అయితే, శాండీ అయితే ఇది పరమానందయ్య వేషం అనేది వేశాడు. పరమానందయ్యకి శిష్యుల్లాగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేషం అనేది వేశారు. అండ్ అలాగే డిఫరెంట్ కవులు, ఆదికవి నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఇంకా చాలామంది కవులు ఉంటారు కదా. సో వాళ్ళ కవుల వేషాలు కూడా వేయించారనమాట. వాళ్ళ క్యారెక్టర్స్లో డిఫరెంట్ డైలాగ్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి నేను తెలుగు తల్లిగా అప్పుడు 8th క్లాస్లో స్టేజ్ మీద
ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ పిక్ వచ్చేసి నన్ను తెలుగు తల్లిగా నిలబెట్టి మా సీనియర్స్, అంటే నేను అప్పుడు 8th క్లాస్ కదా, వీళ్ళు 9th క్లాస్ చదివేవాళ్ళు, 9th and 10th క్లాస్ సీనియర్స్ అనమాట. వీళ్ళు కూడా మా స్కూలే. వాళ్ళు ఏంటి అంటే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, పక్కనేమో ఒక ఇద్దరు అమ్మాయిలు సాంగ్ అనేది పాడుతున్నారు, ఈ రిమైనింగ్ 4-6 మెంబర్స్ కూడా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనమాట. చూసారా, నా లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి వరికంకులు అండ్ రైట్ సైడ్ వచ్చేసి పూర్ణ కుంభం కూడా పెట్టడం అనేది జరిగింది. సో తెలుగు తల్లికి అలా ఉంటుంది అనమాట. ఇదే మనకి తెలుగు తల్లి కాకుండా భరతమాత అంటే జెండా ఉంటుంది, తెలుగు తల్లికి అంటే ఈ టైప్ ఆఫ్ మేకప్ అనేది ఉంటుంది. నాకైతే భయం వేసింది ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను 5th క్లాస్లో భరతమాత వేషం వేసినప్పుడు ఏ శారీ కట్టుకున్నాను, ఇక్కడ కూడా సేమ్ శారీ కట్టుకున్నాను అనమాట. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. చాలా అచీవ్ చేసాము. చైల్డ్హుడ్లో ఏదన్నా చిన్నది చేసినా సరే చాలా హ్యాపీగా అనిపించేది. అండ్ అలాగే మా ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవారండి. ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ చాలా సపోర్టివ్గా, ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేలా, ఎప్పుడు కూడా వాళ్ళ లిమిట్కి మించి ఎక్స్టెండ్ చేసేలాగే వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారు. అండ్ అలాగే డిఫరెంట్ కాంపిటీషన్స్ కానీ, నాట్ ఓన్లీ స్టడీ అండి, గేమ్స్లో మేము యాక్టివ్గా ఉండేవాళ్ళము. ఎలక్ట్యూషన్ కానీ, ఎస్సే రైటింగ్ కానీ, డ్రాయింగ్, క్విజ్, గన్నవరము క్విజ్ పోటీలకు వెళ్ళే వాళ్ళము, ముక్తేశ్వరము స్టేట్ లెవెల్, డిఫరెంట్ మెడల్స్ అవి కూడా మాకు వచ్చాయన్నమాట. ఆల్ రౌండర్గా మేము యాక్టివ్గా ఉండేవాళ్ళము. అదంతా బికాజ్ ఆఫ్ ఏంటి అంటే మాకు టీచ్ చేసిన టీచర్స్ అనమాట. మాకు టీచ్ చేసిన టీచర్స్ మమ్మల్ని అలా గైడ్ చేసి ఉన్నారు. అండ్ అలాగే ఈ పిక్ వచ్చేసి 10th అయిపోయిన తర్వాత, 10thలో నాకు 9.8 వచ్చాయి, స్కూల్ ఫస్ట్ వచ్చాను. అప్పటి వరకు కూడా మా స్కూల్లో, మా జడ్పీపీ హై స్కూల్ మాగం స్కూల్లో ఎవరికి అన్ని మార్క్స్ అనేది రాలేదండి. ప్రజెంట్ కూడా 9.7 అంట, నన్ను అడిగితే చెప్పారు. సో ఏంటి అంటే అలా 9.8 వచ్చినందుకు నాకు చాలా లైక్ మా మమ్మీ డాడీకి సన్మానం అది చేశారనమాట ఆ రోజు. ఈ పిక్లో చూస్తే ఫ్యాకల్టీ అనమాట. మా హిందీ సార్ ఫస్ట్ ఉన్నారు కదా, మా హిందీ సార్ దొరబాబు సార్ అనమాట. తర్వాత సత్యబాబు సార్ అనమాట, మాకు ఇంగ్లీష్ చెప్పారు, అలాగే ఎన్ఎస్ కూడా చెప్పారు, న్యాచురల్ సైన్స్. తర్వాత మా అన్నయ్య, తర్వాత మా డాడీ, నేను, ఇంకా వీళ్ళు సమ్ అదర్ లీడర్స్ అనమాట. వీళ్ళు నాకు ట్రాఫీ, గిఫ్ట్ అది కూడా ఇస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మా మమ్మీ పక్కన ఉన్నది హెచ్ఎం గారు అనమాట, గంగా భవాని మేడం అనమాట, మా హై స్కూల్ హెచ్ఎం గారు, రిటైర్డ్ అనమాట ప్రజెంట్. ఈ పక్కన ఉన్నది మా మమ్మీ అనమాట. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీ అనమాట. అప్ టు మై 10th క్లాస్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక ట్రిపుల్ నోజువీడికి వెళ్ళిన తర్వాత ఇంకంతా రన్నింగ్ సమ్ వార్ లాగా, టెన్షన్గా, అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టడీ అనమాట. అది వేరే ఎన్వైర్న్మెంట్, అండ్ బిఫోర్ 10th అనేది వేరే ఎన్వైర్న్మెంట్. సో నాకు 10th వరకు అయితే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఫ్యాకల్టీ నన్ను చాలా బాగా చూసుకునేవారు, స్పెషల్ కేర్ తీసుకుని మరీ చదివించేవారు. సో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి అని అయితే నేను చెప్తానండి. ఇంకా అలాగే ఇవి నా ఆగస్ట్ 15 నా స్కూల్ లైఫ్లో ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్, ఉన్న ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అప్పట్లో ఫొటోస్, వీడియోస్ అవి తీసుకోలేం కదా, అది కూడా ఎవరో తీసిన పిక్స్ షేర్ చేసిన అనమాట. సో గాయస్, నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లో ఈరోజు సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఫస్ట్ ఏంటి అంటే మాకు 3 ప్లేసెస్లో ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి పంచాయతీ అనమాట. ఇది మా మాగం గ్రామ పంచాయతీ అనమాట. ఇక్కడ అల్లూరు సీతారామరాజు బొమ్మ దగ్గర మాకు ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. అండ్ అలాగే ఆ తరువాత మాకు చిన్న స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆ తరువాత లాస్ట్ ఫైనల్గా హై స్కూల్లో, పెద్ద స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరుగుతుంది. ఇంకా అలాగే అక్కడ మంచిగా ప్రతిభ కనబరిచిన 10th క్లాస్ స్టూడెంట్స్కి అనే వాళ్ళకి డిఫరెంట్ గిఫ్ట్స్ అనేవి ఇస్తారు. అలాగే స్పోర్ట్స్లో మంచిగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకి, విద్యార్థులకి అందరికీ కూడా గిఫ్ట్లు, ట్రోఫీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ గ్రామ పంచాయతీ దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ ప్రాసెస్ ఎలా జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. వందే
అందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి ఫోటోలు जोहार जोहार महात्मा गांधी जोहार महात्मा गांधी పిల్లలు చూడు जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार डॉक्टर बी आर अम्बेडकर अरे जोहार అనాలమ్మా ఇంకా జోహార్ అనాలి మాట్లాడేసి ఇంకా ఉన్నాయండి పొలమాలు ఇంకెవరు అల్లూరి సీతారామరాజు గారు కూడా పూలమాలు గౌరవ అంబేద్కర్ గారు వైఎస్ గారు ఆల్రెడీ जोहार अल्लूरी सीतारामराज की जोहार अल्लूरी सीतारामराज की సార్ మిగిలిన గౌరవలు శ్రీ అల్లం రామారావు గారిని కొమ్మరెడ్డి నారాయణరావు గారు ఇలా వచ్చేయండమ్మా కుర్చీలో రండమ్మా నేను వచ్చే అరే పైకి పెట్టమన్నా జెండా పైకి పెట్టాలని చెప్పానా పైకి కింద పెట్టకూడదని చెప్పానా ఆ బుట్టి మెయిన్ కదా రాజ్యాంగం బుక్ మెయిన్ అది పిల్లలు అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నారండి. వీళ్ళైతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వేషాలు వేసిన పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. మన భరతమాత వేషం వేసిన పాప కానీ, అండ్ అలాగే అక్కడ సుభాష్ చంద్రబోస్ వేషంలో ఉన్న చిన్న బాబు, అండ్ అలాగే ఇంకొక అంబేద్కర్ వేషంలో ఉన్న చిన్న బాబు కూడా చాలా చాలా క్యూట్గా ఉన్నారు. పాటలు కూడా చాలా బాగా పాడారు. ఇలాంటి వేషాలు వేయించడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే అసలు ఈ వేషం వేసిన పర్సన్ ఎవరు, వాళ్ళు చేసిన కృషి ఏంటి అనేది కూడా తెలుసుకుని ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అరే జెండా ఎగిరేసినప్పుడు చప్పట్లు కొట్టకూడదు, క్లాప్స్ కొట్టకూడదు. క్లాప్స్ కొడుతున్నారు చాలామంది, క్లాప్స్ కొట్టినప్పుడు కొట్టకూడదు. జై మనం ఏం చేద్దాం పై చూసి జై ఏం చెప్పాలి, శాల్యూట్. మీరేం మాట్లాడకూడదు, శాల్యూట్ పెట్టాలి. ఆర్డర్ అంటే కింద పెట్టాలి, శాల్యూట్ అంటే పై పెట్టాలి, ఆర్డర్ అంటే కింద పెట్టాలి. 3 times క్లాప్స్ కొట్టకూడదమ్మా, తప్పు. ఓకే హాయ్. అండ్ అలాగే ఇక్కడ మా ఊరి సర్పంచ్ గారు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి ముందు ఇక్కడ పూజ చేస్తున్నారనమాట. పళ్ళు పెట్టి అండ్ అలాగే కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ అగరొత్తులు అవన్నీ పెట్టి పూజ చేస్తున్నారు. ఎప్పుడు కూడా జెండా వందనానికి ముందు చాలామంది పూజ చేస్తూ ఉంటారండి. కొంతమంది జెండా వందనం ముందు చేస్తారు, కొంతమంది జెండా ఎగరవేసిన తరువాత కూడా కొబ్బరికాయతో పూజ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్కి అంతా రెడీ అయిందనమాట. Salute! Order! Salute! Order! Salute! Order! రివ్వున పాడు. ఇప్పుడు పాడు, తొందరగా పాడు. రంగు రంగుల జెండా మన రంగు రంగు
గట్టిగా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా రండి ఓ బాలురార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రేపు రేపు సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రేపు రేపున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రండి ఓ బాలురార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రేపు రేపున సాగిపోవు ఒక అమ్మాయితోటి ఇంగ్లీష్లో ఒక 2 పాయింట్స్ స్పీచ్ ఇప్పిద్దాం అనుకున్నాను సెక్రటరీ గారు ఎప్పుడు చేయించలేదు కదా. రంగుల జెండా రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా ఓకే వెరీ గుడ్ క్లాస్ కొట్టండి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై హింద్. జై హింద్. జాతీయ మా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా స్కూల్ పిల్లలతో 2 ఇంగ్లీష్లో 2 వాక్యాలు చెప్పిద్దాం అనుకున్నాను స్పీచ్ నిమిత్తం. మీ అందరి పర్మిషన్ తీసుకుని చెప్పమ్మా గట్టిగా చెప్పు. Good morning everyone. Today we celebrate Independence Day. On this day in 1947 India became free from British rule. Freedom fighters like Mahatma Gandhi and Bhagat Singh fought for our freedom. We remember their sacrifices and bravery. Our national flag is hoisted for our value, our freedom. We sing our national anthem Jana Gana Mana. Independence Day we must had study value on this day. Thank you all of you. Jai Hind. వెరీ గుడ్ వెరీ గుడ్. సెక్రటరీ గారు పేరేంటి? ఇప్పుడు మాట్లాడే వాళ్ళు యూట్యూబ్ కార్తిక్. దీని క్యారెక్టర్ పేరేంటి? అంబేద్కర్. గుడ్. అంబేద్కర్ మాట్లాడరా మరి? లేదా సార్ వేషధారణ. పైన వేషధారణ చీనబడి కొరకే పుట్టారా? భరతమాత. యాక్చువల్ గా నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను సార్. ఇక్కడే నేను కూడా భరతమాత వేషం వేసేదాన్ని. 3 times ఎన్నిసార్లు వేసాను. 8th లో ప్రపంచ తెలుగు మహాసభలు అయితే తెలుగు తల్లి వేషం వేసాను కూడా ఇక్కడే సార్ హై స్కూల్లో. ఇలా ఉండుకోండి సార్. తర్వాత మళ్ళీ IIIT నూజివీడు వచ్చింది. IIIT వెళ్ళి ఇప్పుడు ఒరాకిల్లో కొబ్బరికాయ కుట్టా బెంగళూరు సార్. బెంగళూరులో సరదాగా వీడియో చేద్దాము, మేము చదువుకున్న స్కూల్ ఎలా ఉంది. చిన్న స్కూల్లో చదివాను. వస్తాను సార్. చిన్న స్కూల్లో హై స్కూల్లో కూడా చదివాను. ఇక్కడ ఇలాగే నిలబడి వస్తాను సార్. ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవ సర్పంచ్ గారు తమ ప్రసంగాన్ని వినిపించవలసిన కోరుతున్నాను సార్. అక్కడ ఉంది కదా మైక్, సరిపోద్దండి. అది వీడియోలోకి సరిపోద్దండి. సరిపోతుంది. రేపు వస్తుందండి వీడియో యూట్యూబ్లో. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. 1947 ఆగస్టు 15 మా స్వాతంత్ర దినం మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ నెహ్రూ గారు ఢిల్లీ ఎర్రకోటలో జెండా ఎగరడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా సెక్రటరీ గారికి, అలాగే మాకు గౌస్ మాస్టర్ గారు చిన్న హై స్కూల్ మన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ గారు
ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ప్రథమ కారకుడు ఆయన కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఏ కార్యక్రమైనా ఈ స్వాతంత్ర ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం జరిగినా మా గ్రామ ప్రజలు మనస్ఫూర్తిగా సహకరిస్తారో అందుకు మా గ్రామ ప్రజలకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే మా స్టాఫ్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి, అగ్రికల్చర్ అవనండి, హెల్త్ డిపార్ట్మెంట్ అవనండి, అన్ని శాఖలు తన బాధ్యతగా చేసి మా గ్రామ అభివృద్ధికి అలాగే చాలా తోడ్పడతారు. అలాగే మనకి ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవాలి. ఆ దేశ భక్తి కోసం చిన్నపిల్లలకి ఏ విధంగా నేర్పాలన్నది మన గౌరవశ్రీ మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే ప్రతి విషయం పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పదవి తీసుకున్న తర్వాత ముందు మహాత్మా గాంధీ కలలు కన్నా ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి ఈ దేశభక్తి గురించి చిన్నప్పటి నుంచే ఈ అవగాహన మనకి స్వాతంత్ర దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవం వీటి కోసం వివరంగా చెప్పండి, దానికి పిల్లలకి ఏమాత్రం ఖర్చు అయినా మీరు వెనకాలొద్దు అని ఆయన గొప్ప సందేశం జరిగింది. ఆయనకి మా హృదయపూర్వకంగా మీ గ్రామ సర్పంచ్గా తల ఎత్తుకులాగా మీరు మసలండి అని చెప్పినందుకు ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఒక అర్థం చెప్పాడు. అది ఎలాగంటే మాస్టర్ స్వాతంత్ర దినోత్సవం ప్రధానమంత్రి గారు జెండా ఎగరేస్తారు, అలా గణతంత్ర దినోత్సవానికి రాష్ట్రపతి గారు జెండా ఎగరేస్తారు అని చెప్పారు. అదే కాదండి, గణతంత్ర దినోత్సవం కూడా జనవరి 26 ఘనంగా చేసుకోండి, దానికి కూడా నా సహకారం అందిస్తుంది. అందరికీ ఈ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు ఆశీస్సులు. తర్వాత రెండు విషయాలు మనం ఈ ఒక్కరోజు చెప్పిన విషయం ఏంటంటే సైలెంట్ ఈ ఒక్కరోజు చెప్పిన విషయం ఏంటంటే మనకి ఎంతోమంది గొప్ప గొప్ప మహనీయులు ప్రాణత్యాగాలు చేసి ఈ రోజు ఈ స్వతంత్రాన్ని మనం తెచ్చిచ్చారు. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ దేశాన్ని మరింత అభివృద్ధి తీసుకెళ్తూ మన దేశాన్ని మంచి పేరు తీసుకొచ్చి మంచి భారత భావి పౌరులు తయారు చేసుకున్నట్టుగా మనం ఈ వ్యవహారాలన్నీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఈ మహానీయుల యొక్క ప్రాణత్యాగాలే కాకుండా దీని వెనకాల ఎంతో మంది మహానుభావులకి ఒక గాడ్సే అనే ఒక దుర్మార్గుడి చేతుల్లో ఆయన బలైపోయారు. అంటే జస్ట్ స్వతంత్రం అంతా కష్టపడి తెచ్చిన వ్యక్తి 5 సంవత్సరాలు మాత్రమే దేశంలో బ్రతికున్నారు. ఆయన ఎన్ని చూడలేకపోయాడు. ఈ అభివృద్ధి డెవలప్మెంట్ ఎన్నెన్నో చెప్పుకున్నారు, అవన్నీ చూడకుండా తెచ్చిన మహానుభావుడు వెళ్ళిపోయాడు. కానీ అవన్నీ మనం తెచ్చి ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడు. మనం ఆయన యొక్క ఆశయాల్ని మన ఎదురు తీసుకెళ్తూ మనం అయితే ఎంతో కాలం ఉన్నాం కాబట్టి మన దేశాన్ని మంచి ప్రథమ పదం నడపాలి. ఇంకొక విషయం, మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, మన ఇజ్రాయిల్ కానీ అన్ని దేశాలు విపరీతమైనటువంటి సంక్షోభంలో ఉన్నాయి. కొట్టుకున్న దేశాలు ఆందోళన పడిపోతున్నాయి. అక్కడ పరిస్థితులు ఏమీ బాలేవు. ఒక చుట్టూ భారతదేశంలో ఈ మధ్య భారతదేశం ఒకటే చాలా ఎక్సలెంట్గా ఉంది. అతి త్వరలో పైకి వచ్చే దేశం కూడా అది. దీని మీద మిగతా దేశాలు కన్ను వేసి ఉన్నాయి. మన దేశాన్ని పాడు చేయాలి, మన దేశాన్ని నాశనం చేయాలి అని అన్ని విధాలుగా చూస్తున్నాయి. పాకిస్తాన్ కానీ అన్ని దేశాలు కూడా. మనం ఇటువంటి దాని నుంచి బయటికి వెళ్ళి మన పౌరులు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుని చక్కగా చదువుకుని ఒక నెంబర్ 1 స్థానానికి వెళ్తే మన దేశాన్ని ఎవరు ఏమీ చేయలేదు. ఈ విధంగా అందరూ ఉండాలని మరి నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో జనగణంతో ముగించాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, ఓకే అండి, ఓకే. ఆల్ ఆఫ్ యూ అటెన్షన్ ప్లీజ్. అరే మాట్లాడుకో, జనమని చెప్పినప్పుడు మాట్లాడుకో చెప్పినా. అటెన్షన్ ఆల్ ఆఫ్ యూ. గట్టిగా జన పై కట్టుకుని 1 2 3 భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ
तब शुभ नामे जाए, तब शुभ आशीष मागे, गाहे तब जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। జై హింద్. థ్యాంక్ యూ సార్. జై జై హింద్. లైన్కి వెళ్ళిపోండి. ఉండరా తల్లి తల్లి ఉండరా. అక్కడ తీసుకుని రండి, ఇక్కడ తీసుకుని అక్కడ హాయ్ చెప్పాలండి అక్కకి, హాయ్ చెప్పాలండి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ బాయ్ చెప్పేయండి, బాయ్ చెప్పేయండి. హాయ్ కాదు బాయ్ చెప్పండి. బాయ్ 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 అక్క అనండి. బాయ్ అక్క. అరే తల్లి జెండా పడిపోయిందిరా, జెండా పడిపోయింది, జెండా పడిపోయింది అవునండి. ఇటు రండి ఇటు రండి ఇటు రండి, వెనక్కి రండి వెనక్కి రండి వెనక్కి రండి. అవునండి అక్కకి బాయ్ బాయ్ చెప్పండి, అక్కకి బాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి రా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పాలండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పాలండి. ఉండరా ఉండరా దా 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 వెళ్ళరా తల్లి. బాయ్ అక్క బాయ్. బాయ్ స్పెక్స్ పెట్టుకోరా. బాయ్ తల్లి పట్టుకోరా. బాయ్ అక్క అని, బాయ్ అక్క అని అక్కడ. బాయ్ బాయ్ నాన్న. బాయ్ చెప్పండి అక్కడికి, బాయ్ చెప్పండి అక్కడ అక్కడ. బాయ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పరా. అది హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా. రే తల్లి తల్లి ఉండరా రే తల్లి లేరా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు. ఓకే ఓకే వెళ్ళు పట్టుకో. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాయ్. జెండా ఊపు జెండా ఊపు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాయ్. ఇటు పట్టుకోనన్నా. అది అది దా తల్లి. అక్కడ కాదురా, అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా. దా తల్లి బాయ్. హాయ్ చెప్తుంది అక్కడ వీడియోలో. ఉండండి తల్లి ఉండండి ఉండండి. హాయ్ హాయ్ పట్టుకో. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ రే హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ అక్క హాయ్. ఓయ్ ఓయ్ అక్కడ హాయ్ పిల్లు పిల్లు. ఓయ్ పాప లారీ వస్తుంది, లారీ వస్తుంది, లారీ వస్తుంది. బాయ్ బాయ్. వస్తాను సార్. ఓకే సార్. చాక్లెట్ పడిపోయింది, చాక్లెట్ పడతా. వెళ్ళండి బాయ్. జాగ్రత్త తీసుకోండి అన్న, జాగ్రత్త లారీ వస్తుంది. బాయ్ అయిపోయారా. బాయ్ రా ఒరే బాయ్. తీసుకోండి జాగ్రత్త. గైస్ ఇదైతే మా ఊరి గ్రామ పంచాయతీ దగ్గర ఆగస్ట్ 15 యొక్క సెలబ్రేషన్స్ అనమాట. చిన్నపిల్లలకి నేను చాక్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే చాలా చాలా హ్యాపీగా అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే గాయస్ ఈ స్కూల్ వచ్చేసి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల మాగమన్ ఉంది కదా, నేను చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్ అనమాట. ఫస్ట్ నుంచి 5th వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. మీరు ముందు చూస్తే నేను పిక్ తీసుకున్నాను కదా, అది ఇక్కడే అనమాట తీయించారు. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయిపోయింది అండి మా స్కూల్ అయితే, చాలా డెవలప్ అయిపోయింది. నేను మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాను అనమాట, ఇలా వచ్చామండి నేను ఇక్కడ చదివాను అని చెప్పేసి. వాళ్ళు కూడా మమ్మల్ని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సేమ్ ప్రాసెస్ అనమాట, ముందు ఎలా జరిగిందో అలాగే ఇక్కడ కూడా వందే మాత్రము అవన్నిటితో కూడా స్టార్ట్ చేశాను.
మొదటగా మన స్వాతంత్ర ఉద్యమంలో అత్యధికమైనటువంటి పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి ప్రెసిడెంట్ సర్పంచ్ కాశీ రేవంత్ సత్యనారాయణ గారిని పూలమాలంగా చేయవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడకూడదు. ముందు జెండా పరిచయం చేసి కొత్త ఎన్నుకోబడినటువంటి జోహార్ మహాత్మా గాంధీజీ, జోహార్ మహాత్మా గాంధీజీ. సరే, మరి ఇటీవల కాలంలో ఆగస్టు 8వ తారీఖున మనకి పాత ఎస్ఎంసి పేరెంట్స్ కమిటీ రద్దయి కొత్తగా ఎస్ఎంసి కమిటీ అనేటువంటి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ ప్రజలు పార్టీలతో వైసమ్యం లేకుండా మనకి ఒకే తాటి మీద ఒకే యొక్క చైర్మన్ ని మనం నియమించుకోవడం జరిగింది. ఆవిడ కొత్తగా ఎన్నికైనటువంటి నక్కా సుమలత గారు. ఈవిడ మన స్కూల్ కి ఏ విధమైనటువంటి సహకారాలన్నీ కూడా అందిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఆ ప్రతిజ్ఞ అనుసారంగా ఆవిడకి మన సహకారం ఆవిడకి అందిందా, ఆవిడ మనకి సహకారం అందిస్తారు. ఈ సందర్భంగా మొదటగా మన జెండా వందన కార్యక్రమాన్ని ఆగస్టు 15 జెండా వందన కార్యక్రమాన్ని మన ఎస్ఎంసి చైర్పర్సన్ శ్రీ నక్కా సుమలత గారిని జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. పైకి ఎక్కిస్తారా? ఒక స్టెప్ పైకి ఎక్కండి వాళ్ళు. సుమలత మీకు పాటు పడి కొందరు
మన స్కూల్ని గత ప్రభుత్వం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం జరిగింది. మా విద్యార్థులు కూడా మేము చెప్పినటువంటి పాఠాలని బాగా అవగాహన చేసుకుని మంచిగా తయారవుతున్నారని చెప్పేసి చెప్పడానికి ఒక ఉదాహరణగా మా విద్యార్థి అయినటువంటి హర్షవర్ధన్ ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. Good morning everyone. Today we celebrate Independence Day. India became free on 15th August 1947. We remember our freedom fighters who fought bravely. They gave us a free and beautiful country. We show us a free and fair. One let us work together to keep and whether I am proud to be an Indian. Happy Independence Day. All of you thanks. Jai Hind. జెండా ఇనాగ్రేషన్ లో మనం మొదటిగా కొబ్బరికాయ అయినటువంటి కొట్టి ప్రారంభిస్తాం కాబట్టి మా ఆటల్లో మన ఎస్ఎంజి చైర్మన్ గారు మొదటిగా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నారు. అమ్మా సునీత ఆ గ్రంథులు పెట్టి చెప్పే ఏంట్రా ఎందా భరతమాత గారు శ్రీనివాసరావు సత్యగౌరి గౌరీరా తర్వాత మంచిగా ఫోటో తీస్తాను మీకే. ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. నవ్వుతున్నావేంటి? అంతే అంతే రా మాస్టర్ మాస్టర్ అయిపోయింది మాస్టర్ మాస్టర్ అయిపోయింది. మరి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు ప్రతి ప్రభుత్వం చేసేటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ఏర్పడినటువంటి ప్రభుత్వాలు వాటి యొక్క స్థితిగతులు లేకపోతే వాటి సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. మరి గత ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం పరిపాలించింది, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం ఎప్పుడు పాటలు పడుతూ ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ప్రజలకి ఏదో మంచి చేయాలనేటువంటి సంకల్పంతోనే ఉంటుందండి. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్క పంద. మరి ఇటీవల జనసేన అనేటువంటి పార్టీని మనం చూసినట్లయితే, అంటే నేను ప్రత్యేకించి చెప్పట్లేదు, జనసేన అనేటువంటి పార్టీ ప్రథమంగా రాజకీయాల్లో అంతకుముందు 10 సంవత్సరాల్లో రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సిద్ధాంతాలు చాలా బాగున్నాయి. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా ఎలిమెంట్ స్కూల్లో ఇంత ఘనంగా జరుపుతున్న గ్రామ పెద్దలకి, అలాగే ఉపాధ్యాయులకి, మా తోటి ఎంపీటీసీ గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర శుభాకాంక్షలు జరుపుకుంటూ చిన్న మాట. ముందు ఇది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ కొనతల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉదయం ఇచ్చారు ప్రసంగం. ఏంటంటే ఇక్కడ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం ఈ రెండు కూడా ఘనంగా చేసుకోండి, దానికి నేను పూర్తి సహకరిస్తాను అన్నాను. అలాగే ఇలా మా హెచ్ఎం గారు ఇక్కడ
ఒక గాంధీ మహాత్ముడు ఫోటో పెట్టారు. దాంతో పాటు అల్లూరు సీతారామరాజు గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, డాక్టర్ గారు అంబేద్కర్ గారు ఈ ఫోటోలు పెట్టి పిల్లలకి వాళ్ళ సందేశాన్ని చెప్పి వాళ్ళు ఏంటని చెప్పుకున్నారు. దానికోసం ఇక్కడ ఈ కార్యక్రమం ఇది ఒక మహాత్మా గాంధీ ఫోటో కాకుండా ఈ యొక్క మహానుభావులు స్వాతంత్రం కోసం ఎవరైతే ఈ మన ప్రపంచం కోసం పాటుపడ్డారో వాళ్ళందరి గురించి ఈ చిన్న వయసులోనే వాళ్ళ సందేశం ఇవ్వని చెప్పారు. అలాగే ఈసారి అయిపోయింది, తప్పనిసరిగా రేపు మళ్ళీ జరగబోయే గణతంత్ర స్వాతంత్రానికి ఈ అందరి ఫోటోలు పెట్టి ఈ కార్యక్రమం ఘనంగా చేస్తారని మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తాను. మరి ఈ రోజున ఇంత ఎవరైనా సరే ఇంత కష్టమైనా సరే మన స్వతంత్రం అనేది గొప్ప విషయం కాబట్టి, ఇది చాలా ఉత్సాహమైన విషయం కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాలు ఇచ్చేసిన వాళ్ళందరికీ మరి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జస్ట్ ఒక 5 minutes జనగణమనంతో ముగిద్దామని అలా అయిపోయింది మీది, ఉండండి ఫోటో తీసుకున్నా. నీరసం వస్తుందా, ఎండగా ఉందా? గాయస్ ఇదన్నమాట. ఇప్పటికైతే మా ఊరి పంచాయతీ దగ్గర జెండా వందనం జరిగింది, చాలా బాగా జరిగింది. చూశారు కదా, జెండా వందనం జరిగింది, పిల్లలు మంచి మంచి పాటలు పాడారు. నెక్స్ట్ మా ఊరి చిన్న స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లో కూడా జెండా వందనం జరిగింది. ఇంకా పిల్లలు చాలా బాగా పాటలు పాడారు, ఫ్యాకల్టీ కానీ పెద్దలు అందరూ బాగా మాట్లాడారు కదా. అదే నేను చదువుకున్న చిన్న స్కూల్ అనమాట. 1st నుంచి 5th వరకు నేను అక్కడ చదివాను. ఇప్పుడు వెళ్ళే స్కూల్ వచ్చేసి హై స్కూల్. ఇక్కడే నేను 6th నుంచి 10th వరకు చదివి 10th లో 9.8 IIITకి వెళ్ళిపోయాను అనమాట డైరెక్ట్ గా. సో దివ్య కూడా చదివింది ఇక్కడే 9.3 అంట. నేను యాక్చువల్గా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు దివ్య 6th అనమాట. 6th క్లాస్లో ఉండేది. అప్పుడు యాక్చువల్గా మా స్కూల్ అనేది ఇలా లేదు, ఇంత గ్రీనరీగా ఇంత అలా ఇంత అందంగా లేవు. వాష్రూమ్స్ కానీ అన్ని చాలా నీట్గా కట్టారు, క్లాస్ రూమ్స్ కానీ చాలా బాగుంది. సెపరేట్గా స్కూల్ కూడా ఒక వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా హై స్కూల్ పెద్ద పిల్లలు అయినా చిన్నగానే ఉంటుంది కదా మైండ్ సెట్. సో వాళ్ళకు కూడా చాక్లెట్స్ ఇద్దామని చెప్పేసి చాక్లెట్స్ తెచ్చాము. చూద్దాము ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ మేమే సింగింగ్ టీం అనమాట. మేము అలా నిలబడి పాటలు పాడాం 5 సంవత్సరాలు ఇక్కడ, మళ్ళీ 5 సంవత్సరాలు చిన్న స్కూల్లో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే సరదాగా ఇలా వచ్చి చూడడం, మొత్తం మా ఊళ్ళో జనం పెద్దలందరినీ కలవడం, మాట్లాడడం చాలా చాలా సరదాగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు లోపల ఈ పెద్ద స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి కూడా మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ZPP హై స్కూల్ మాగం అనమాట, మా పెద్ద స్కూల్ అనమాట. హై స్కూల్లో చూపిస్తాను సెలబ్రేషన్స్. లెట్స్ గో. గైస్ చిన్న స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి కదా. ఇది వచ్చేసి నేను చదివిన హై స్కూల్ అనమాట. 6th to 10th ఇక్కడే చదివాను. నేను అప్పుడు చూస్తే ఫ్యాకల్టీ ఎక్కడా లేరండి. ఎలిమెంటరీ స్కూల్లో ఫ్యాకల్టీ కూడా రీలొకేట్ అయిపోయారు, అండ్ అలాగే హై స్కూల్లో ఫ్యాకల్టీ కూడా రీలొకేట్ అయిపోయారండి. మా HM గారు అయితే రిటైర్ అయిపోయారు. మేము చదువుకున్న రోజుల్లో ఉన్న ఫ్యాకల్టీ అయితే ఇప్పుడు లేరు, ఎందుకంటే ఆల్మోస్ట్ 15 years 10 years బ్యాక్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళిపోయి ఉంటారు. అదే బాగా పెద్దవాళ్ళు
అంటే రిటైర్ అయిపోయి ఉంటారనమాట. సో నెక్స్ట్ కూడా నేను ఇక్కడున్న ఫ్యాకల్టీతో మాట్లాడడం జరిగింది. నేను ఇలా ఓల్డ్ స్టూడెంట్ని అని చెప్పేసాను అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అలాగే ఇలా మన హై స్కూల్ పెద్ద స్కూల్లో జరిగిన ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ అనేవి కూడా ఒకసారి మనం చూద్దాము. పెద్దలందరూ రమేష్ రాజు గారు, రాంబాబు గారు, అత్తిల రాంబాబు గారు, అలాగే మన మాజీ సర్పంచ్లు అందరూ కూడా వచ్చి జెండాకి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుచున్నాం సార్. రండి సార్. రమేష్ ముందు కొట్టారు. చైర్మన్ గారు రండి సార్, రండి. జెండా ఎగరేయించేద్దాం అండి. ఓకే, ఎగరేయించిన తర్వాత జెండా వందన కార్యక్రమం మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ కానుపోయిన ఆదిలక్ష్మి గారు చేస్తున్నారు సార్. ఎగరే జెండా తర్వాత ఎగరే జెండా మన జెండా. నెక్స్ట్ రెడీ వెనకాల భరతమాతకు జై జైలంటూ మా 8th క్లాస్ విద్యార్థులు ఒక పాటను పాడతారండి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయ జయలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయ జయలు. ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదముల పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదముల పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు జయ జయలు. ఆసేతు హిమాచల జయ జయలు. తీసుకొని వచ్చు. 10th క్లాస్ విద్యార్థులు ముందుకు రాబోతున్నారు సార్. మొదలెట్టండి గట్టిగా పాడాలి. మన జనని ఏమంటున్నది మనను గని, పూవెల దీవెనలందిస్తున్నది తనంత ఎత్తుకు ఎదగమని. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరతరాల భరతావని సంస్కృతి తెలుపును పవిత్ర కాషాయం. స్వచ్ఛమైన శాంతికి సంకేతం మచ్చలేని ఆ తెల్లదనం. తరగని సంపద తనలో కలదని పలుకును పంటల పచ్చదనం. జన్మ బలంతో ఈ విలువను ముడివేసినది అశోక చక్రం. ఆ నీడను నడవమని, ఆ ఘనతను నిలుపమని. ఆ నీడను నడవమని, ఆ ఘనతను నిలుపమని. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. గగమప పదని సరిగమప, గగమప పదని సదయమపగ. గగమప పదని సరిగమప, గగమప పదని సదయమపగ. ఎగిరే జెండా మన జనని ఏమంటున్నది మనను గని, పూవెల దీవెనలందిస్తున్నది తనంత ఎత్తుకు ఎదగమని.
గాంధీజీ అందించిన సూత్రం కలిసిన భారత సంతానం. ఎన్నో జాతులు ఎన్నో రీతులు ఎన్నో రంగుల విరులవనం. విభేదాలతో విడిపోతే ఆ తల్లికి తీరని సంతాపం. కలకలలాడుతూ కలిసుంటేనే కలుగులు కలదను సంతోషం. గ్రామ ప్రథమ పౌరులు శ్రీ కాశీ వీరవెంకట సత్యనారాయణ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన ఎంపీటీసీ సభ్యులు శ్రీ నక్కా మహేష్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. వీరు త్వరలోనే మనకి జాయిన్ అవుతారని చెప్పారండి. అలాగే మా పాఠశాల విద్యా కమిటీ కొత్తగా ఈ సంవత్సరం ఎలక్ట్ అయినటువంటి శ్రీ కానుబోని ఆదిలక్ష్మి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి. అలాగే ఇక మన గ్రామ పెద్దలు ఇచ్చేస్తున్నారు. వారందరినీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ముందుగా మన మాజీ ప్రజాప్రతినిధి రమేష్ రాజు గారిని వేదిక అలంకరించడం కోరుచున్నాం. అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు అయినటువంటి ప్రసాద్ రాజు గారిని, పెట్టా పండు గారిని, వెంకటరాజు గారిని, అత్తిల్ రాంబాబు గారిని, ప్రసాద్ రాజు గారు, పెట్టా పండు గారు, వెంకటరాజు గారు, అత్తిల్ రాంబాబు గారు, అడ్డగల రాంబాబు గారిని, మాజీ వైస్ ఎంపీపీ గారు పులిదిండి బాలరాజు గారిని కూడా ఆరోగ్యం బాగోకపోయినా సరే మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే ఖచ్చితంగా వస్తానండి మీ కార్యక్రమానికి, నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి ఆయన అనడం, అలాగే ఈ కార్యక్రమానికి రావడం, అలాగే మా కమిటీ వైస్ చైర్మన్ శ్రీని గారిని కూడా పచ్చిమల శ్రీని గారిని కూడా వేదిక కోరుచున్నాం. అదేవిధంగా మా పాఠశాల మాజీ చైర్మన్ శ్రీ నాగరాజు గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. పంచాయతీ పెట్ట పండుగ రండి సార్. వైస్ ప్రెసిడెంట్ గారు రాజు గారిని కూడా కృష్ణరాజు గారిని కూడా వేదికను అలంకరించాలని కోరుచున్నాం. కొంచెం రండి సార్ పండుగ పిలుస్తానండి అందరినీ. కొమ్మిరెడ్డి నారాయణరావు గారిని వేదికను అలంకరించాలని కోరుచున్నాం. అలాగే కొమ్మిరెడ్డి శివ గారిని రండి సార్, రండి వేదిక మీదకి రండి. నేను ఎవరైనా పేర్లు మర్చిపోతే అంజదా భావించొద్దు, కొంచెం రండి సార్. ఇంకెవరున్నారు? మీ పేరు సూర్యనారాయణ గారిని కూడా వేదికను అలంకరించాలని కోరుచున్నాం. రండి. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధానోపాధ్యాయుని తొలి పలుకులు చెప్పాల్సిందిగా వారిని కోరుచున్నాను సార్. సభకు నమస్కారం. వేదికల అందించిన పెద్దలందరికీ కూడా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మాలం తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మా పాఠశాల నుంచి రిటైర్డ్ అయినటువంటి సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ సత్యప్రసాద్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. ప్రసాద్ గారిని. ప్రసాద్ గారు టెన్షనే. ప్రసాద్ గారు, అలాగే మన ప్రసాద్ గారు రండి, మీకు సాదర ఆహ్వానం. పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. అలాగే మిగతా మన ఉపాధ్యాయులందరినీ కూడా వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు శ్రీ గౌరవనీయులు శ్రీ రమేష్ రాజు గారు, అలాగే ప్రసాద్ రాజు గారు, మన అత్తిల్ రాంబాబు గారు, నారాయణరావు గారు, శివ గారు, సూర్యనారాయణ గారు, అలాగే మన అటగల రాంబాబు గారు, మన బాలరాజు గారు, మా శ్రీనివాస్ గారు, అలాగే మా నాగరాజు గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, మా పండు గారు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మా పాఠశాల తరఫున స్వాగత సుమాంజలి. ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అయితే దీని వెనకనున్న మహానుభావులు అందరినో మనం గుర్తు చేసుకోవాలి. అంటే పేర్లు తెలిసిన వాళ్ళు కొందరైతే తమ
అసూలు బాసిన వారు మరెందరూ గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, అలాగే విప్లవ వీరులు అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చరిత్రలో పేజీలు చాలవు. తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే రచనా కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మన దేశం ఈనాడు ఇలా ప్రజాస్వామికంగా దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన గౌరవ ఎంపీటీసీ సభ్యులు మహేష్ గారికి పాఠశాల తరఫున స్వాగతం. మనం ఈనాడు ఈ స్థితిలో ఉండడానికి కారణభూతులయ్యారు. తర్వాత మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలనే రూపొందించి వాటిని 5 year ప్లాన్స్ అంటాం. మనం చిన్నప్పుడు అందరూ చదువుకున్నాం. ఆ పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి ఆయనకు అంకణం కట్టుకుని ఫస్ట్ డెవలప్మెంట్ కి బీజం వేసిన ప్రధాని. ఆ తర్వాత ఎందరో ప్రధానులు వచ్చారు, ఎందరో రాష్ట్రపతులు వచ్చారు. వారి దర్శకత్వంలోనే మనం అంతా కూడా ప్రయాణం చేస్తున్నాం. ఓకే, ఇంకా ఇది చెప్పాలంటే మనకి ఇది సరిపోదు కాబట్టి ఇంకా కాలాతీతం అవుతుంది కాబట్టి గత సంవత్సరంలో మా పాఠశాల ఫలితాలు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వివరించడం జరుగుతుంది. మనకు 10th క్లాసు 19 మంది వెళ్ళారు. ఒక CWS అన్న అబ్బాయి, ప్రత్యేక అవసరాలు గల పిల్లాడు. చెప్పేస్తాను, ఇంకా స్కూల్ రిపోర్ట్ చెప్పేస్తాను. 19 మంది అంతే, 2 minutes. 19 మంది మనం వెళ్తే 14 ఫస్ట్ క్లాసులు, సెకండ్ క్లాస్ 4, థర్డ్ క్లాస్ 1, మొత్తం 19 మంది పాస్ అయ్యారు. ఈ మెంటల్ రిటార్డ్ చైల్డ్ కూడా పాస్ అవడం జరిగింది. మనం స్క్రైబ్ తెచ్చాం. అలాగే అబౌవ్ 500 టోటల్ 4 వచ్చాయి. అంటే మన చిన్న హై స్కూల్ అయినా ఎంత తక్కువ దాంట్లోనైనా మనకి 500 టోటల్ పిల్లలు బ్యాచ్ని పెట్టి పిల్లలు మన సార్లు చెప్పిన మాట వింటే దానికి తార్కాణం ఏంటంటే 500 మార్కులు వచ్చిన వాళ్ళు 4 వచ్చారు. అలాగే లాస్ట్ టైం మనం వినియోగదారుల సమస్యలపై మనకి వ్యాసరచన జిల్లా స్థాయిలో మన తెలుగు మాస్టర్ తీసుకెళ్లారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మనకి, జిల్లా స్థాయి ఫస్ట్ వచ్చింది. అది వినియోగదారుల హక్కులు వ్యాసరచన. అలాగే మన స్కూల్ గేమ్స్ లో మన PD గారి సారథ్యంలో నియోజకవర్గ స్థాయికి వెళ్ళాం మనం స్కూల్ గేమ్స్ లో. ముఖ్యంగా మనకి మాగంలో వాలీబాల్ లవర్స్, మన మాగం అంటే వాలీబాల్ లవర్స్, పిల్లలకి వాలీబాల్ చాలా బాగుంటుంది. మాస్టర్ గారు కూడా చాలా తర్ఫీదిస్తారు. అలాగే పిల్లలకి, ఆడపిల్లలకు కూడా ప్రత్యేకంగా ఈసారి ఖచ్చితంగా స్టేట్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో స్టేట్కి తీసుకెళ్లాలనే హ్యాండ్బాల్ వాళ్ళకి ప్రత్యేకంగా తర్ఫీదిస్తున్నారు బాలికలకి. అలాగే మనకి హాకీ స్టేట్ కి మన స్కూల్ అంటే వివిధ పాఠశాలల నుంచి సెలెక్ట్ చేస్తారు. మన స్కూల్ నుంచి కె దైవప్రసాద్ స్టేట్ కి సెలెక్ట్ అయ్యాడు. మన స్కూల్ నుంచి కె దైవప్రసాద్ మాస్టర్ సారథ్యంలోనే మనం వాళ్ళకి సపోర్ట్ కూడా ఇచ్చాము. కె దైవప్రసాద్ మన జిల్లా తరఫున స్టేట్ కి మన స్కూల్ నుంచి, అంటే మిగతా స్కూల్లో నుంచి తీస్తారు, అలా మన స్కూల్ నుంచి కె దైవప్రసాద్ సెలెక్ట్ అయ్యాడు. అది మాకు చాలా ఆనందదాయకంగా అప్పుడు. అలాగే మన సార్లు కూడా మనకి సపోర్ట్ ఇస్తారు. మన ప్రసాద్ గారు మీకు చెప్తారు, మన మాస్టారు. అలాగే మన విష్ణుమూర్తి గారు పిల్లలందరికీ స్పోర్ట్స్ టీషర్ట్లు స్పాన్సర్ చేశారు, మా సోషల్ మాస్టర్ విష్ణుమూర్తి గారు. అలాగే మా రిటైర్డ్ ఇంగ్లీష్ మేడం గారు ఒక 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ తోటి వడ్డీ మీద ఇంగ్లీష్ ఫస్ట్కి ఇస్తాం అన్నమాట, ఆవిడ కోరినట్టుగా. అలాగే మా PD గారు కూడా 9,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆయన గేమ్స్ కి ఆ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నారు అన్నమాట. ఇలాగా మా పాఠశాల అభివృద్ధి
మీ అందరి సహకారంతో కూడా అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాం. మన గ్రామ ప్రథమ పౌరులు గ్రామ సర్పంచ్ శ్రీ కాశీ వీర వెంకట సత్యనారాయణ గారిని మనందరి తరఫున కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే పంచాయతీ సెక్రటరీ సురేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సురేష్ గారు రండి. కూర్చోబెట్టారు అంటే పెద్దలు కూర్చున్నారండి. అలాగే భవిష్యత్తులో కూడా మరి పెద్దలందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మీకు మనసా వాచా కర్మన తెలుపుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా పాఠశాల తరఫున. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనంగా. అలాగే మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ అర్జునరావు గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం సార్. మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులైన శ్రీ అర్జునరావు గారు ఈ మంచి రోజున సందర్భంగా 2 మాటలు మాట్లాడతారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎక్కువ మంది ఉండడం వల్ల పేర్లు మీకు టైం ఉంది, దయచేసి మన్నించవలసిన కోరుచున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఏ విధమైనటువంటి కృషి జరిగింది, ఎలా సంపాదించగలిగారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి అనేటువంటి విషయాలు మీకు చిన్నగా ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాల్లో చెప్తాను. స్వేచ్ఛ, స్వాతంత్రం అసలు ఎందుకు పోరాడవలసి వచ్చింది, బ్రిటిష్ వాళ్ళతో ఎందుకు పోరాడవలసి వచ్చిందంటే వాళ్ళు మన భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి మన భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు మనల్ని తిరిగి బానిసలుగా చేసి వాళ్ళు పరిపాలించడం జరిగింది. ఈ పరిపాలనలో మన వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బంది తట్టుకోలేనటువంటి వాళ్ళు మన భారతదేశానికి మా దేశం మాకు కావాలి, మా స్వాతంత్రం మాకు కావాలని చెప్పి వాళ్ళ మీద పోరాటం చేశారు. పోరాటం అనేటువంటిది దీర్ఘకాల పోరాటం అయితేనే విజయం సాధిస్తుంది అనేటువంటి ఉదాహరణకి మన భారత స్వాతంత్ర సంగ్రామమే ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఎప్పుడు ప్రారంభమైందంటే 1857లో ప్రారంభమైంది. ఎవరి ద్వారా అంటే సిపాయిల తిరుగుబాటు ద్వారా. సిపాయిలు అనేటువంటి వాళ్ళు ఎవరంటే కొన్ని రాజ్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు, మన రాజులు వాళ్ళ యొక్క రాజ్యాల్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళకి దత్తత అనేటువంటిది లేకుండా చేసి, వాళ్ళకి ఆభరణం అనేటువంటిది లేకుండా చేస్తే వాళ్ళందరూ కలిసి వాళ్ళ మీద పోరాటం మొట్టమొదటిసారిగా 1857లో పోరాటం జరిగింది. దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటారు. దానికే మరొక పేరు భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు. ఈ ప్రథమ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయి, వీరనారి అనేటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి మొట్టమొదటిసారిగా పాల్గొంది. తాంతియా తోపే, నానా సాహెబ్ లాంటి వాళ్ళందరూ కూడా పాల్గొని తమ ప్రాణాలను అర్పించారు. ఆ మొట్టమొదటిసారిగా వాళ్ళు వేసినటువంటి అడుగే తర్వాత భారత స్వాతంత్ర పోరాటానికి పునాదయ్యి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పడింది. అక్కడి నుంచి 3 దశలుగా అంటే 1885 నుంచి 1905 వరకు కూడా మితవాదుల యుగం అంటారు దీన్ని భారతదేశ చరిత్రలో. మితవాదులు అంటే ఏంటంటే విజ్ఞాపనలు, వినత పత్రాల ద్వారా మన భారతదేశానికి స్వాతంత్రం రప్పిద్దామని, అహింసా మార్గంలో రప్పిద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళ వల్ల కొంతవరకు మాత్రమే సాధ్యమైంది. తర్వాత 1906 నుండి 1919 వరకు కూడా అతివాదుల యుగం జరిగింది. అతివాదుల యుగం అంటే ఏంటంటే విప్లవం ద్వారానే మన భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని నమ్మి వాడు పోరాటం చేశారు. అందులో ఉదాహరణకి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళందరూ, చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి మహావీరులందరి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ ద్వారా కొంతవరకు అయితే సుభాష్ చంద్రబోస్ అసలైనటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్, ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాలి. వీళ్ళ వల్ల చాలా వరకు కొంతవరకు విజయవంతం అయితే ఆ తర్వాత 1919లో మన గాంధీ గారు నాయకత్వం చేపట్టడం జరిగింది. 1920 నుండి 47 వరకు అంటే 27 సంవత్సరాల పాటు
స్వాతంత్ర ఉద్యమాన్ని ఒక చేతి మీద ఒక నాయకత్వంలో నడిపించినటువంటి వ్యక్తి గాంధీజీ గారు. ఆయన నాయకత్వంలో 27 సంవత్సరాల కాలంలో మన భారతదేశానికి స్వాతంత్రం అహింస మార్గంలో వచ్చింది. ఎక్కడ హింస చేయలేదు, ఎక్కడ కూడా గొడవలు జరగలేదు. జరగకుండా జాగ్రత్తగా ఈ భారతదేశానికి స్వాతంత్రం అర్పించడం జరిగింది. అంటే మనకి 1857లో సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైనటువంటిది 1947లో మన స్వాతంత్రం వస్తే 90 సంవత్సరాల కాలం పట్టింది. నిజమైనటువంటి ఉద్యమం చేయడానికి 90 సంవత్సరాల కాలం మనకి పట్టింది. ఈ 90 సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారు, ఎంతో మంది ప్రాణాలు అర్పించారు, ఎంతో మంది తమ యొక్క ఆస్తులు కానీ ఇవన్నీ కూడా పోగొట్టుకున్నారు. మన సినిమాలో చూస్తే తెలుసు మీకు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చూస్తే వాళ్ళ కనీసం మనకు ఉన్నటువంటి ఆస్తిని కూడా మనం పండించుకున్నటువంటి ఆహార ధాన్యాన్ని కూడా తీసుకోకుండా వాళ్ళు ఆ పిల్లవాడిని అవసరమైతే తీసుకెళ్ళి ఆ చిన్న అన్నం మొదలు ముట్టుకుంటే అతను తీసుకెళ్లి అగ్నిలో పడేస్తారు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, అవి మనకు అప్పుడు జరిగినటువంటివి ఇప్పుడు చూపిస్తున్నారు. ఆనాడు చాలా క్రూరంగా ఉండేవి. ఈ విధంగా వాళ్ళు భారతదేశం నుంచి వాళ్ళు మనల్ని ఎన్నైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళ ద్వారా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో చివరికి అహింసా మార్గంలో మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 మన దేశం స్వాతంత్రం వచ్చింది. అయితే అప్పటి వరకు మనకి ఏమీ తెలియదు, ఎలా పరిపాలించుకోవాలో ఎలా ఏం చేయాలో కూడా మనకి ఎవరికి ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిపాలన మనం ఉండిపోయాం. అప్పుడు మన భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని పెద్దలందరూ నిర్ణయించారు. దానికి ఒక రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి మనకి దాని అంబేద్కర్ అనేటువంటి ఆయన్ని దానికి ముసాయిదా కమిటీకి చైర్మన్ గా చేసి 7 సభ్యులతో ఒక రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ భారత రాజ్యాంగాన్ని, అంటే భారతదేశం ప్రపంచ దేశంలో అత్యున్నతమైనటువంటి లిఖిత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఒక్క రాజ్యాంగం అనేటువంటిది 140 కోట్ల ఉన్నటువంటి ఈ భారత ప్రజలందరినీ నడిపిస్తుందంటే చాలా గర్వకారణం అనమాట, చాలా గొప్ప విషయం అనమాట. ఒకే ఒక పుస్తకం చట్టాలను కానీ న్యాయాన్ని కానీ దేన్నైనా కాపాడుతుందంటే ఆ ఒక్క పుస్తకం కాపాడుతుంది. అంత కృషి చేశారు. ముందు చూపు అనమాట, మార్గదర్శని అంటారు వాళ్ళని. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి చెప్పడం అనేటువంటిది ఒక మార్గదర్శి తెలుస్తుంది. దాన్నే మనకు అందరికీ తెలిసిందే బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం. ఆయన ఏం చేస్తారు, భవిష్యత్తులో ఉన్నటువంటిదంతా ముందే ఊహించి చెప్పాడు. ఆ విధంగా రాబోయే తరాల్లో నా భారతదేశం ఎలా ఉండాలని ముందే వీళ్ళందరూ ఊహించుకుని అన్ని రాజ్యాంగాలను పరిశీలించి మనకి చేయడం ద్వారా మనకు రాజ్యాంగం వచ్చింది. ఇప్పుడు జరుపుకుంటున్న 78వ రాజ్యాంగ భారత దినోత్సవాన్ని, స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. అయితే ఆ నాయకుల యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, తెరమరుగైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క కృషి మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుని మనమైతే ఇంకా స్వాతంత్రం ఏం తీసుకురావక్కర్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన గ్రామానికి, మన పాఠశాలకి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తే అదే మనం ఈ దేశానికి ఇచ్చేటటువంటి నిజమైనటువంటి దేశభక్తి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ చిన్న మాటలు నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, పెద్దలందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తేనెల తేటల మాటలతో అంటూ మా 8th క్లాస్ పిల్లలు మీ ముందుకు వస్తున్నారండి. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, గీతాగానం పాడుకొని, గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గలగల పారే నదులన్నీ, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, ఒక బృందగానమే చేస్తుంటే. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం, ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం.
వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఈ పాట పాడిన ముగ్గురులో ఒక అమ్మాయికి నిజానికి చాలా విపరీతమైన ఫీవర్ ఉందండి. పొద్దున్న నుంచి పాపం చాలా ఇబ్బంది పడుతుంది. అయినా సరే నేను ఖచ్చితంగా పాడే వెళ్తానండి ఇంటికి. మా అమ్మ వెళ్ళిపోమ్మ పర్వాలేదన్నా, నేను పాడే వెళ్తాను అంజలి పంపించేస్తాను, నేను పాడే వెళ్తానని చెప్పి అమ్మాయి వెళ్ళటం జరిగింది. అలాగే మన సర్పంచ్ గారు శ్రీ కాశీ వీర వెంకట సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇది స్వాతంత్ర దినం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ పాఠశాల ఏ కార్యక్రమం జరిగినా మన మండల స్థాయిలో చెప్తే బాగానే చేయగలి వాళ్ళు బాగా చేసుకుంటారని అందరూ చెప్పుకుంటారు ఏ మీటింగ్ వెళ్ళినది. మొన్న ముఖ్యంగా హై స్కూల్లో కార్యక్రమంకి వెళ్తే ఈ ఒక ఘన స్వాతంత్రం జరిగిన స్వాతంత్రం ఉత్సవాలు జరిగిన వాళ్ళు మా హై స్కూల్ బాగా చేసుకుంటారు, ప్రతిదీ చూస తప్పగా చేసుకుంటారు అంటారు. ఇక స్వాతంత్ర శుభాకాంక్షలు ఈ యొక్క మనకి ఎవరెవరు ఎలా పోరాడారు ఏంటన్నది మన అర్జునరావు మాస్టర్ గారే చెప్పారు. ఇక్కడ ఉన్నది ఉపాధ్యాయులు మేధావులు, వాళ్ళ ముందు మనకి ఎంత చెప్పినా మనం వాళ్ళకి అన్ని అవగాహన కలుగుతుంది. అంత కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన హెచ్ఎం గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే రమేష్ రాజు గారు. నాగం జడ్పీ స్కూలు ఆవరణలో ఇవాళ 78వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా అందరూ గ్రామ ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు అందరికీ నమస్కారాలు. అలాగే కొత్తగా చైర్పర్సన్ జడ్పీ స్కూల్ చైర్పర్సన్ అయిన ఆదిలక్ష్మి గారికి, అలాగే హెడ్ మాస్టర్ గారికి అందరికీ శుభాకాంక్షలు. అలాగే 78వ దినోత్సవం సందర్భంగా అందరికీ పేరు పేరున విద్యార్థులకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ అందమందరూ త్యాగ ఫలమే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఆగస్టు 14 అర్ధరాత్రి తెల్లవారుజాము 15వ తారీఖుకి స్వాతంత్రం వచ్చింది. దానికోసం ఈ 15వ తారీఖుని మనం ఒక పండగ భారతదేశం అంతా జరుపుకుంటారు. అది మిగతా అన్ని మాస్టర్లు అయ్యి చెప్పారు. అలాగే ఈ పేరెంట్స్ కూడా ఎక్కువగా మాస్టర్ని హెడ్ మాస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి వేడుకలకి పేరెంట్స్ కూడా ఎక్కువ తీసుకొస్తే వాళ్ళకి ఈ ఫస్ట్ క్లాస్ వచ్చి సెకండ్ క్లాస్ వచ్చిన పిల్లలకి ప్రైజ్లు ఇస్తుంది. వెనకాల ఉన్న పేరెంట్స్కి పోటీతత్వం వస్తుంది. మా పిల్లలు కూడా అక్కడ తీసుకోవాలని ఒక పోటీతత్వం వచ్చి మీరు ఎలాగా విద్యాబోధన బాగా చెప్తున్నారు, స్కూల్కి మంచి పేరు వచ్చింది. అలాగే ఆ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఆ పిల్లల్ని పోటీతత్వం తీస్తే ఇలాంటి మీ మీటింగ్లో వాళ్ళు కూడా కండక్ట్ చేస్తే వాళ్ళు కూడా పోటీతత్వం వస్తుందని తెలుపుతున్నాను. అది కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానికోసం కదా, అందుకనండి ఏమవుతుందంటే ఎవరికో మా అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మా అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పుకునే కన్నా రాని పిల్లల్ని ఆ తల్లిదండ్రులు వాళ్ళకి వచ్చింది ఎందుకు రాలేదు, చదవట్లేదు అని వాళ్ళు కూడా ఒక చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం వల్ల ఉపయోగం స్కూల్కి మంచి పేరు వస్తుందని తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇవాళ మనకి రాష్ట్ర వ్యాప్తంగా
4 వాక్యాలు ఎవరైనా రాయిస్తున్నారండి మన స్కూల్లో? రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు కదా పోటీ. అంటే హై స్కూల్లో అంటే ప్రతి విద్యార్థికి పెట్టారండి. ఆ వ్యాసరచనలు కూడా మన రాష్ట్ర స్థాయిలో మనకి మంచి వచ్చేలాగా వాక్యాలు పిల్లల చేత రాయించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలా రమేష్ రాజు గారు చూపించినటువంటి సూచనలన్నింటినీ మేము పరిగణలో తీసుకుని ఖచ్చితంగా అవి అమలు చేస్తామని హామీ ఇస్తూ హిందూ దేశకే నివాస్ అంటూ మా 10th క్లాస్ విద్యార్థులు మీ ముందుకు రాబోతున్నారు. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाबी जूही चंपा चमेली, बेला गुलाबी जूही चंपा चमेली, प्यारे प्यारे फूल गुंते माला में एक है, प्यारे प्यारे फूल गुंते माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी पपीहे की ढेर प्यारी, कोयल की कूक न्यारी पपीहे की ढेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है, गा रही तराना बुलबुल राग मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। गंगा जमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी, गंगा जमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी, जाग मिल गई सागर में हुई सब एक है, जाग मिल गई सागर में हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, चाहे अनेक है, चाहे अनेक है। అదేవిధంగా మా 7th క్లాస్ విద్యార్థులు నిర్మల సురగంగాజల సంగమ క్షేత్రం అంటూ మన ముందుకు రాబోతున్నారు. నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, తూర్పు దిశ పొంగి పొర్లి గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం, తూర్పు దిశ పొంగి పొర్లి గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత భాండం, ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరుగన్న భారతదేశం, ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరుగన్న భారతదేశం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత భాండం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం,
కొండ కోన వాగు పారు సంస్కృతి గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పారు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకునే సమర స్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం గుండె గుండె కలుసుకుంటే సమర స్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కాండం ఒక అమృత భాండం నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కాండం ఒక అమృత భాండం. అలాగే మా 10th క్లాస్ విద్యార్థికి బోనిపాటి కీర్తన మీ అందరిని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతానంటూ ముందుకు వచ్చిందండి. Good morning, respected headmasters, honorable chief guests, Sarpanch of the village, SMC chairman and members of Vidya committee, teachers and village heads and my dear friends. We are very happy to celebrate 78th Independence Day celebrations in our school. First of all, we are lucky to be born in this independent country. Our great leaders like Gandhiji, Nehruji, Patelji and Lal Bal, that means Lala Lajpati Roy, Bipin Chandra Bose, Bala Gangadhar Tilak and many others who sacrificed their lives, time and their properties to achieve independence to our country. It is our greatest responsibility to make their dreams true. For that we all should work hard to study well and to develop our nation. Jai Hind. Thank you. Thank you, Kirtana. Respected headmasters, teachers and elders, today as we gather to celebrate our nation's 70th Independence Day, let us reflect on the incredible journey that led to this day. The freedom we enjoy today is the result of the determination and sacrifice of countless men and women who laid down their lives for our nation. Their stories of courage continue to inspire of not violence, united the millions in the fight for justice. Similar Subhash Chandra Bose with his call of "Give me blood and I will give you freedom" inspired many to join struggle. We just remember the sacrifice of Bhagat Singh, Rajguru and Sukhdev. Jai Hind, Bharat Mata ki Jai. Thank you, Ananda. Thank you so much, sir. అలాగే మా 10th క్లాస్ విద్యార్థి ఇంకొక విద్యార్థి చిగురుమల ఏజెన్సీ మన ముందుకు వచ్చిందని మాట్లాడతాను. ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఆగస్టు 15 మనందరికీ జెండా పండుగ. 1947 15న మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు బ్రిటిష్ పాలన నుంచి, వారి అరాచకత్వం, అమానుషం నుండి విముక్తి లభించిన రోజు. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసి నల్లవాళ్ళుగా ముద్రించి మనపై పెత్తనం చేశారు. 200 సంవత్సరాలు ప్రజలందరూ బ్రిటిష్ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతో మంది వీరులు బ్రిటిష్ పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయడం కోసం ఎంతో కృషి చేశారు. వారిలో గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ మొదలైన వారెందరో ఉన్నారు. గాంధీజీ గారు అహింస పద్ధతి ద్వారా శాంతియుతంగా స్వాతంత్రం వచ్చేలా కృషి చేశారు. గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం అమలు చేశారు. ఎందరో గొప్ప వీరుల ప్రాణత్యాగాల వల్ల స్వతంత్రం వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరూ వీరులందరినీ గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పించాలి. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం మన వంతు సేవ చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ప్రధానోపాధ్యాయుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. హలో. అదేవిధంగా పెద్దలు ఎవరైనా ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా ఈ స్పీచ్లు ఎక్కడితో ఆపుతున్నాం అండి. నెక్స్ట్ ప్రతి సంవత్సరం మన ఇంకా మాస్టర్ ప్రతి సంవత్సరం మనకి పారుపూడి వారి కుటుంబం, పారుపూడి విశ్వేశ్వరరావు గారి ఫ్యామిలీ ప్రతి సంవత్సరం 10th క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చిన నలుగురికి ప్రతి సంవత్సరం 4,000 అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వారు
అందజేయడం జరిగింది. ఆ ప్రైజెస్ మన పెద్దల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. పార్పూడి విశ్వేశ్వరరావు గారి కుటుంబం తరపున వారి కుమారుడు పట్టాభి గారు వచ్చి ఉన్నారు. వారి చేతుల మీదుగా అలాగే మన గ్రామ పెద్దల చేతుల మీదుగా మనం ఆ ప్రైజ్ ని ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. మొదటి బహుమతిగా 1000 రూపాయలు ప్రకటించున్నారు. వీరు క్రీస్తేసులు పార్పూడి సుభద్రమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనముడు పార్పూడి గోపాల్ అమెరికా వారిచే బహుమతి పొందిన విద్యార్థి మన పాఠశాలలో ఫస్ట్ వచ్చినటువంటి ఎస్ఎస్సి మార్క్స్ 521 600కి 521 వచ్చినటువంటి కొడమంచి లావణ్యని పార్పూడి పట్టాభి గారు అలాగే మన సర్పంచ్ గారు ఇద్దరి ద్వారా తీసుకోవాల్సిందిగా రావాల్సిందిగా కొడమంచి లావణ్య రండి సార్. పట్టాభి గారు రండి సార్. ఈ అమ్మాయి 521 మార్కులతో పాఠశాల లాస్ట్ ఎస్ఎస్సిలో పొంది పాఠశాల ప్రథమ స్థానం పొందడం జరిగింది. సెకండ్ ప్లేస్ మీరే ఉన్నారు మాస్టర్. కంగ్రాచులేషన్స్. అదేవిధంగా రెండో బహుమతి కీర్తిశేషులు బమ్మిడిపాటి సున్నారాయణ మూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ సోమయాజులు గారిచే బహుకరించడం జరుగుతుంది. బహుమతి పొందిన విద్యార్థి కొడమంచి దైవ ప్రసాద్. ఈయన 520 మార్క్స్తో 520 మార్కులతో స్కూల్ సెకండ్ పొందడం జరిగింది. వీరికి మన రమేష్ రాజు గారు అలాగే మన పాఠశాల చైర్మన్ గారు ఇద్దరు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 1000 రూపాయలు సెకండ్ బహుమతి ఇవ్వడం. అలా ఉంది అంతే అలా ఉంది. అలాగే మూడవ బహుమతి కీర్తిశేషులు పార్పూడి సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం వారి భర్త శ్రీ విశ్వేశ్వరరావు గారిచే బహుకరించడం జరుగుతుందండి. బహుమతి పొందిన విద్యార్థి చిరంజీవి ఆతం అభయ రమేష్. వీరికి మన ఎంపీటీసీ గారు అలాగే ప్రసాద్ గారు మాజీ సర్పంచ్ గారు చేత నెక్స్ట్ ఎవరు చెప్తున్నాము సర్పంచ్ గారు ఫస్ట్ సర్పంచ్ గారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ నాలుగో బహుమతిగా 1000 రూపాయలు శ్రీ వడ్లమాని కామేశ్వరమ్మ కీర్తిశేషులు వడ్లమాని కామేశ్వరమ్మ వినాయకరావు గారి జ్ఞాపకార్థం వీరి మనవరాలు శ్రీమతి వి సూర్యప్రభ గారిచే బహుమతి పొందిన విద్యార్థి చిరంజీవి తాడినాటి యువ గణేష్ 10th క్లాస్ అబ్బాయి తాడినాటి వాళ్ళ చెల్లి ఉంది కదరమ్మా తల్లి అడ్డగల రాంబాబు గారిని అలాగే మన వైస్ ఎంపీపీ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. చూడండి 7,000. అదేవిధంగా మన పాఠశాలలో రిటైర్ అయిన రోజు మనకి ప్రకటించడం జరిగింది. సైన్స్లో ఫస్ట్ వచ్చినటువంటి వారికి 6,000 రూపాయలు మా కుటుంబం తరపున ఇవ్వడం జరుగుతుందని చెప్పి గొద్దట సత్యప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సైన్స్లో ఫస్ట్ వచ్చిన వారికి కాకుండా ఇంకొక 1000 రూపాయలు 7,000 మన పిల్లలకి ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చారు. ముందుగా సైన్స్లో ఫస్ట్ 84 మార్కులతో ముగ్గురికి వచ్చింది సార్. ముగ్గురికి 1,500 చొప్పున ఆయన ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గొద్దటి వెంకట వంశీకృష్ణ అంటే మాస్టర్ గారి అబ్బాయి 6,000 ఇస్తానని చెప్పడం ప్రకటించడం జరిగింది. 6,000 పంపించడం జరిగింది. గొద్దటి వంశీకృష్ణ గారిచే బహుకరణ మొదటి బహుమతి పొందిన వారు ఆతం అభయ రమేష్ 84 మార్క్స్ అండి సైన్స్లో. ఆతం అభయ రమేష్ మాస్టర్ పండుగారు మన వైస్ చైర్మన్ గారితో తెప్పించాల్సింది. ఇలా వచ్చారు శివబాబు గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మాస్టర్ ఫోటో తీయండి. అయ్యో సారీ సార్ నేను ఫోన్ మా ఇంగ్లీష్ ఇక్కడ రిటైర్ అయినటువంటి సుబ్బలక్ష్మి గారు 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ని ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ లో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి డబ్బులు ఇవ్వమంటం జరిగింది. ఆ విధంగా మన సొసైటీలోనే వేసామండి 10,000
ప్రతి సంవత్సరం అది తీసుకుని ఆవిడకి ఎంత ఇంట్రెస్ట్ స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం 550 రూపాయలు వచ్చాయండి. 10,000కి 5,550 రూపాయలు వచ్చింది. దీనికి ఇంగ్లీష్ లో ఫస్ట్ వచ్చినటువంటి బడుగ ఐశ్వర్య, చిరంజీవి బడుగ ఐశ్వర్య ఎవరొకరు రెండమ్మ, తమ్ముడు వచ్చాడు కదా, కీర్తన, దోనిపాటి కీర్తన రామ. వీరికి మన బుజ్జి గారు సూర్యనారాయణ గారు, బుజ్జి గారు సూర్యనారాయణ గారు బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. పండుగ నారాయణమ్మ గారు, మా హిందీ మేడం గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి కే లావణ్యకు 81 మార్క్స్ హిందీలో వచ్చాయండి. ఈ అమ్మాయికి 500 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. మీరు రండి సార్, రండి శివ గారు, రండి శివ గారు రండి. హిందీ మేడం గారు మీరు కూడా మాట్లాడి తీసుకోమ్మా, మీరు పక్కన ఉండండి. ఫస్ట్ ప్రైజ్ ఎస్ఐ రైటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ యు మేఘనా, ఎస్ఐ రైటింగ్ లో సెకండ్ ప్రైజ్ యు మేఘనా రావాలమ్మా. మన ఎంపీటీసీ గారిని ఇప్పించాలి ప్రైజ్ ఇవ్వాల్సింది. ఎం మౌనిక ఎలక్ట్యూషన్, ఎం మౌనిక రావాలి ఫస్ట్ ప్రైజ్. మన రాంబాబు ఆయన చేద్దాం, ఆయన పక్కన వరుసగా ఇప్పించండి మాస్టర్. అలాగే యు మేఘనా ఎలక్ట్యూషన్, యు మేఘనా నెక్స్ట్ తీసుకో. ఎలక్ట్యూషన్ లో యు మేఘనా 10th క్లాస్. అలాగే క్విజ్ ఎవరికి అండ్ అలాగే గాయస్ ఫైనల్గా చాలా మంచి ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ అందరికీ కూడా గోల్డ్ మెడల్స్ కూడా ఇచ్చారండి. నాట్ ఓన్లీ స్టడీ, స్పోర్ట్స్లో ఎలక్ట్యూషన్, ఎస్ఐ రైటింగ్, డ్రాయింగ్, క్విజ్, అన్ని టైప్ ఆఫ్ కాంపిటీషన్స్, అన్ని టైప్ ఆఫ్ స్కిల్స్ కూడా స్టూడెంట్స్లో ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చిన్నప్పుడు నేను అంత బాగా అన్నిట్లోని ఈవెన్ కబడ్డీలో కూడా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. ఈవెన్ గెలిచాము ఓడాము అనేది నెక్స్ట్, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనే దాంట్లో నాకు రాకపోయినా సరే నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి 15 years తర్వాత ఇలా స్టూడెంట్స్ని చూడడము, వాళ్ళతో మాట్లాడడము, ఇంకా మా స్కూల్ ఇంత డెవలప్ అయింది అని చూసి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే ఫుల్ ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారనమాట. సో స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లము ఉండకుండా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఫైనల్గా ఇక్కడున్న పిల్లలకి కూడా నేను చాక్లెట్స్ అనేది ఇచ్చేసి ఇంకా రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయానండి. డే అనేది చాలా చాలా బాగా జరిగింది, సెలబ్రేషన్స్ అనేవి. లాస్ట్ నుంచి వస్తాను. క్విజ్ లో ఎం శర్మిల అంటే టీం తీసుకున్నాను. అయిపోయింది. యు మేఘనా టీము నెక్స్ట్ స్కూల్ అచీవ్మెంట్ కి సంబంధించి ప్రతి సంవత్సరం స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి విద్యార్థులకి మా ప్రధానోపాధ్యాయులు బహుమతులు తీసుకురావడం జరిగింది. వారు లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్ సంబంధించిన ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. 7th నిన్న ఎక్కడో చూసినట్టుందిరా. 7th క్లాస్ నౌంటర్ సిరి నౌంటర్ సిరి ఎక్కడో చూసినట్టుంది. తీసుకున్నాను. నౌంటర్ సిరి ఇలా రమ్మ ఫస్ట్ అండి 7th క్లాస్ ఫస్ట్ అండి అంటే 6th క్లాస్ ఫస్ట్ వచ్చింది రమేష్ రాజు గారు. ఇవ్వలేదా? ఇదిగో అడగరా, భయం ఎందుకు, మొహమాటం. గత సంవత్సరం ఫస్ట్ వచ్చిన అమ్మాయి 6th క్లాస్ లో ఫస్ట్ వచ్చిన అమ్మాయి. నెక్స్ట్ కానుబోని జయదుర్గ. నీకు ఒంట్లో బాగాలేదారా? గత సంవత్సరం నీరసంగా ఉన్నవే. కానుబోని జయదుర్గ సార్ ఇవ్వలేదా? మీరు ఇవ్వండి సార్. మరి అడగాలి, ఇవ్వనికి ఇచ్చానా? అలాగే గత సంవత్సరం 7th క్లాస్ లో ఫస్ట్ వచ్చినటువంటి నేదులూరు అంజలి అమ్మ. అంజలి ఇంకో తీసుకున్నా. జ్వరం అంజలి రే తల్లి తీసుకో. ఈ అమ్మాయి అలా ఉంది. ఆళ్ళ వెంకట సాయి 451 మార్కులు. ఆళ్ళ వెంకట సాయి రావాలి. నీకు ఇచ్చానారా? ఎంపీటీసీ గారు చెప్తారు. అదిగో దివ్య అక్కలా ఉన్నావురా నువ్వు. తీసుకోరా. అలాగే 8th క్లాస్ లో ఫస్ట్ కానుబోయిన పూజిత 8th క్లాస్ ఫస్ట్. అదే తల్లి కానుబోయిన పూజిత తీసుకో. అలాగే సెకండ్ వచ్చినటువంటి తాడినాటి బాల త్రిపుర సుందరి. తల్లి తాడినాటి బాల త్రిపుర సుందరి రెడీగా ఉన్నాం. తీసుకోరా.
అలాగే లాస్ట్ టైం 9th ఫస్ట్ వచ్చిన గడ్డం సత్యసూర్య. గడ్డం సత్యసూర్య. అక్కడ ఎవరా? గడ్డం సత్యసూర్య. రే తెల్లి తీసుకో. మన వైస్ చైర్మన్ గారు చూడండి. కూడా తీసుకో. శివబాబు గారు వైస్ చైర్మన్ గారు. అటు వచ్చేస్తానే. మన మాజీ చైర్మన్ గారు వాళ్ళు ఉన్నాయి. కాఫీ చాక్లెట్స్ ఇష్టమేనా? కాఫీ చాక్లెట్లు. అలాగే 9th క్లాస్ సెకండ్ ప్లేస్ ఉందుర్తి మేఘన. ఉందుర్తి మేఘన. అలాగే 6th క్లాస్ తల్లి. నేను మేము పెట్టిన పర్ఫార్మెన్స్ ఇంకా ప్రస్తుతానికి అయితే 6th క్లాస్ 5th నుంచి 6th రావడం జరిగింది. మేము పెట్టిన ఇంటర్నల్ టెస్టుల ప్రకారం ఫస్ట్ ఎస్ తేజస్విని శివ గారు. తేజస్విని అక్కడ ఇచ్చారా? అలా ఇచ్చారు. ఇక్కడే ఉందంట. ఎన్ సిద్ధు. తీసుకో. ఎన్ సిద్ధు అక్కడ ఇచ్చారా? అలా ఇచ్చారు. రండి బుజ్జి గారు రండి. తీసుకో. అక్కడ ఇచ్చేసి వస్తుంది. తల్లి తీసుకో. థ్యాంక్స్ రా. వెల్కమ్. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. సిగ్గుపడిపోతున్నావు ఏంటి పాట పాడినప్పుడు? బాగా పాడారు. हम बुलबुले है इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళకి ఇచ్చారా? हिंदुस्तान हमारा हमारा सारे. పెడతాను. సరదా పడద్దా వీడియోలో? వీటిని ఎడిటింగ్ చేసి పెడతాను. అందరికి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకేనా? సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్. ఓకేనా? సత్యగౌరి వ్లాగ్స్ ఇవాళ వస్తుంది మన మాగం. ఎందుకంటే నేను ఈ స్కూల్లోనే చదివాను కదరా. అప్పుడు మన స్కూల్ ఇంత అలా లేదు, ఇంత చెట్లు అయ్యి లేవు. మీరు నేను ఈ అక్క కూడా దివ్య అక్క కూడా ఈ స్కూలే. మేమందరం ఈ స్కూల్, అందుకే ఇక్కడికి వచ్చాను ఇవాళ. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ పెద్దలకి తీసుకురా. అలాగే మా విద్యా కమిటీ ఉండే ఫోటో తీద్దిగా నేను విద్యా కమిటీకి. గైస్ ఇదన్నమాట మా మాగం గ్రామంలో, మా మాగంలో నేను చదువుకున్న చిన్న స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అండ్ అలాగే హై స్కూల్. పెద్ద స్కూల్ అయినా హై స్కూల్ మాగం స్కూల్లో మన స్వాతంత్ర దినోత్సవ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఇలా జరిగాయి. నేను ఇలా స్వాతంత్ర దినోత్సవంలో పార్టిసిపేట్ చేసి 9 years అవుతుంది అనమాట. 2015 పాస్డ్ అవుట్ నేను. అప్పుడు 10th స్టూడెంట్స్కి పిలిచారనమాట. ఇలా 10th ఫస్ట్ వచ్చాను నేను 9.8 మార్క్స్తో. IIIT నూజివీడు కూడా సీట్ వచ్చింది నాకు. అండ్ అలాగే దాని గురించి ప్రత్యేకంగా పిలిస్తే నేను 2015లో స్కూల్కి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత 9 years తర్వాత మళ్ళీ నేను ఇంటి దగ్గర ఉండడం వల్ల ఈరోజు ఈ వ్లాగ్ అనేది చేశాను. చాలా మంచి ఫ్యాకల్టీ అంతా మారిపోయారండి. చిన్న స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో ఫ్యాకల్టీ మారిపోయారు, పెద్ద స్కూల్లో ఫ్యాకల్టీ కూడా మారిపోయారు అనమాట. సో అయినా కూడా ఏంటి అంటే చాలా మంది పెద్దలు కానీ మా ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా నన్ను చాలా బాగా గుర్తుపట్టారు. ఫైనల్గా నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్. చిన్న చిన్న పిల్లలు, నేను చదువుకున్న స్కూల్ చాలా డెవలప్ అయింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ప్రత్యేకంగా నేను ఒక సెపరేట్ వీడియోస్ అయితే చేయాలి అని డిసైడ్ అయ్యాను. నేను చదువుకున్న చిన్న స్కూల్ అనేది ప్రజెంట్ ఎలా ఉంది, అక్కడ మేము చదువుకున్నప్పుడు తెలుగు మీడియం ఉండేది కంప్లీట్గా. ఇప్పుడు ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేసి ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ కూడా కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టారనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను అప్పట్లో బాధపడ్డాను, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ లేదు అంటే. 10th నుంచి ఇంటర్కి వెళ్ళిన తర్వాత తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్తే కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో ఏంటి అంటే అప్పట్లో ఆ డిఫికల్టీ నేను ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎటువంటి స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను, అటువంటి స్ట్రగుల్స్ అనేవి వీళ్ళు ఫేస్ చేయకుండా ఉంటారు. స్మూత్గా వెళ్తుంది. ఇంగ్లీష్ కూడా బాగా చెప్తున్నారు. స్పీచ్ ఇచ్చారు. చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటున్నారో అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.